ఒక పక్క ప్రజాగలం అంటూ చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క బస్సు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు. ఒకళ్ళేమో ఆకర్షణీయమైన విమర్శలు చేస్తున్నారు, ఒకళ్ళేమో ఆకర్షణీయమైన పథకాలను భవిష్యత్తును చూపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు బాగా తిరుగుతున్నారు. సో ప్రజలు కూడా ఎవరిని నమ్మే అవకాశం ఉంటుంది, ఎవరిని రేపొద్దున ప్రజలు ఎంచుకునే అవకాశం ఉంటుంది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ రెండు వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు కదా, సో వీరి మీద మీ అభిప్రాయం ఏమంటే? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం తిరగట్లా, 3 ఏళ్ల నుంచి ఏదో కార్యక్రమం పేరుతో ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. కరోనా సెకండ్ వేవ్ వచ్చి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకవేళ ఏదైనా కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, బటన్ నొక్కి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వచ్చేవాడు, పరదాలు కట్టుకుని వచ్చేవాడు, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళినా పరదాలు కట్టుకెళ్ళాడు. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాడు అనుకో, పిల్లల కార్యక్రమం, ఏదన్నా బడి, అమ్మ ఒడి అలాంటి ఏదో చెట్లు కొట్టించేయటం, స్కూల్ సెలవులు ఇవ్వటం, ఇలా రకరకాలు చేసి అందరికి నిర్బంధంలో పెట్టేసి కర్ఫ్యూ పెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళకి ఏదో చెప్పేసి చిన్నపిల్లల దాంట్లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, లేకపోతే అమ్మఒడి దాంట్లో చంద్రబాబు గారు ఆంధ్రజ్యోతి, ఐబిఎన్, లేకపోతే టీవీ5 గురించి మాట్లాడేసి మీ బిడ్డ నా ఇంటికి కూడా పీకలేరు అనేవాడు ఫస్ట్లో. తర్వాత మీ బిడ్డకి మీరే భరోసా అనేవాడు, నన్ను మీరే కాపాడు అని ఈ టైప్లోకి వచ్చేసాడు. ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత సచ్చినట్టు రావాలి కదా బయటికి. ఎవరి కోసం వస్తారో. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడో, దొంగ ఓట్లకు అడ్డుకున్నారు వీళ్ళు, అధికారులు అరాచకం చేద్దాం అనుకున్నాడు. రాని సంగతి చెప్తాం అన్నట్టుగా వీళ్ళు రెడీ అవుతున్నారు. దానికి తగ్గట్టుగా పాముకి తెల్లేస్తారు ముందు వేసినట్టుగా బీజేపీని పెట్టుకున్నారు వీళ్ళు. నువ్వు వాడిని తీసుకొస్తాం, మేము వీడిని తీసుకొస్తా ఉంటారు కదా రౌడీల్ని, అలాగా వీళ్ళు పెట్టుకున్నారు. ఏ కారణమైనా కానివ్వండి, బీజేపీ ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది, సిస్టమ్ అది వాళ్ళ చేతిలో ఉంది, ఓట్లు వీళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్ని సీట్లు వస్తాయి కదా వీళ్ళతో ఉంటే. ఇక చంద్రబాబు నిన్న ఒకే రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టాడు, సిద్ధం సభలను మొదలెట్టాడు ఈ మధ్యన. అవన్నీ కూడా అప్పం అయిపోతున్నాయి అక్కడికి పెట్టినాను. అంటే ఎక్కడో సపోజు చిత్తూరు జిల్లాలో పెట్టాడనుకో, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా తీసుకెళ్తున్నారు జనాలు. ఆ కారం పట్టింది వాళ్ళకి. అక్కడక్కడే పోగడి ఊరు ఆర్టీసీ బస్సులు అన్ని వాళ్ళకి ఇచ్చేసినా కానీ ఆ బస్సులు, ఉత్తు బస్సులు, డ్రైవర్, కండక్టర్ వచ్చేస్తున్నారు కానీ అందులో ఎవరు ఉండలేదు. వేరే జిల్లాలు అనుకోండి, వచ్చినోడు అంత గమ్మున ఇంటికి వెళ్ళలేడు కదా, బస్సు కదిలేదాకా. అవును, అందులో కూడా ఇప్పుడు బస్సుకు 40 మంది పడతారండి, 10 మంది కూడా ఉండలేదు. అవును, వాళ్ళు కూడా రావట్లేదు. ఎవడొస్తాడో? ఇప్పుడు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, మందు ఇచ్చినా, ఫుడ్ ఇచ్చినా మనసులో కూడా ఉండాలి కదా. అదే ఊళ్ళో అనుకో, వెళ్ళి వచ్చేద్దాం, ఎంత 500 వస్తుందిలే అనుకుంటారు. ఈ బస్సు మీద వెళ్ళి ఏంటి గోవాలనుకుంటారు. సరే, నిన్న సభలు మొదలైందారు. చంద్రబాబు నాయుడు గారి సభ కుప్పంలో జరిగింది, మదనపల్లిలో జరిగింది, చిత్తూరు జిల్లాలో. నేను ఎందుకు బాగుంది అంటున్నానంటే, జనాలకి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ మామూలుగా తగలలేదు. 160-70% మందికి వ్యతిరేకంగా ఉన్నారు జనం. ఏంట్రా ఈ గోళ మనకి, ఇప్పుడు పథకాలు ఇస్తారో లేకపోతే వాళ్ళే వచ్చి ఏం చేస్తారో ఇలాగా లెక్కలు ఏమి వేసుకుంటుంది, కులం లెక్కలో ఇటు పోతే చాలురా బాబు అనుకుంటున్నారు. ఆ మూడ్లోకి వచ్చేసారు జనం. కొంత అతను చేసుకున్న స్వయంకృతం ఉంది, కొంత అతని తాలూకు కాలకే బ్యాచ్ చేశారు, ఆ అధికార యంత్రాంగం తీరుతెన్నులు. అతను అసలు రాష్ట్రం పట్ల ఏమీ బాధ్యత లేకుండా వ్యవహరించడం, అవినీతి, మద్యం, ఇసుక, దోపిడీలు, పన్నులు, అధిక ధరలు, రకరకాల కారణాలు. ఇవన్నిటి వల్ల ఎందుకో అతని మీద విముఖత వచ్చేసి లాండ్ ఆర్డర్ లేదు. బయటికి వెళ్ళి ఇంటికి వస్తారని నమ్మకం లేదు. ఎవరు మడతాళ్ళు దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. మనిషి స్వేచ్ఛాప్రియుడు, స్వేచ్ఛను కోరుకుంటాడు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు. అది ఎప్పుడైతే స్వేచ్ఛ లేదో, నీకు భయంగా బిక్కుమంటే బతకాలంటే వాళ్ళకి ఉక్కురు బిక్కురు అయిపోతున్నారు. ఇన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంచెం బయటికి బిలబిలమంటూ వస్తున్నారు బయటికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందే వచ్చారు ధైర్యంగా తెగించి. 2-3 ఏళ్ళలో చూడు ఆయన ఏ సభ పెట్టినా వచ్చారు. అందుకనే అవన్నీ చూసి తట్టుకోలేక కొన్నాళ్ళు బ్రేక్ వేయాలని అతను జైలు పెట్టించారు వాళ్ళు. ఒకటే లెక్కండి, చంద్రబాబు నాయుడు గారు కారణమే వస్తున్నప్పుడు మేళ్ళలో మిద్దులెక్కే చూస్తున్నారు జనం, చూసుకోగలదు, విజువల్స్ ఉంటాయి, సీక్రెట్, అందులో మార్పింగ్ ఏమి ఉండదు. నీకు ఎప్పుడైతే ప్రజల్లో ఆదరణ ఉందో జనం అలా స్పందిస్తారు, ఎగబడతారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏం కాదు కదా, 40 ఏళ్ళ నుంచి వస్తున్నారు. అనేక సార్లు మీటింగ్లకు వచ్చి ఉంటాడు, అనేక ప్రసంగాలు ఇచ్చి బాబోయ్ ఇంకా ఎక్కువ మాట్లాడుకోబోతున్నాం బాబు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడని ఆసక్తిగా అంటున్నారు.
ఆ సభలో కూడా ఆయన పెన్షన్ 4,000 చేస్తాను, 1వ తారీఖు మీ ఇంటికి పంపిస్తాను, ఒకవేళ వరుసగా 3 నెలలు మీరు తీసుకోకపోయినా మీకు 4 నెలలు వచ్చి డబ్బులు వస్తాయి. ఇది వాళ్ళకి బాగా నాటుకుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ నెల తీసుకోలేదానికి మళ్ళీ నెల ఇచ్చేస్తున్నారు జెండా. ఆ భయంతో వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్ళటం మానేశారు ముసలమ్మలు. వృద్ధులు ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఆ టైంకి ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఎంత కావాల్సిన వాళ్ళకి మంచి చెడ్డ ఏమన్నా బాబు పెన్షన్ టైం అని ఆగిపోతున్నారు ఇంటి కాడ. ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది వాళ్ళకి. ఇదివరకు అలాగే ఇచ్చేవారు వీళ్ళు, నేరుగా ఇంటికి పంపిస్తున్నాడు. ఆ క్లారిటీ వచ్చింది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు చాలా విజయవంతంగా సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళేలా చేసాడు. నెక్స్ట్ ఆడపిల్లల విషయం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తలకు 1,500 ఇస్తున్నాడు. ఈ 2 బాగా పట్టేస్తాయండి. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తారా, 4 ఇస్తారా, ఫ్రీ ఇస్తారా, ఎవరికి ఇస్తారా, కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా, కార్డులోనికి ఇస్తారా, అయినా చూడలేదు ఎవరి వాళ్ళకి ఉన్నారా బాబు. ఇవి బాగున్నాయి కదా, ఈ 2 బాగున్నాయి కదా. అందరికంటే చాలా ఉత్సాహంగా మందు బ్యాచ్ ఉన్నారు చూసావా, వాళ్ళకి మీ నాణ్యమైన మందు ఇప్పుడు ఎలా ఏ స్టేజ్కి వచ్చేసిందంటే, ఓరు బాబు కొంచెం సూపర్మైన మందు పోయిరా బాబు, ఇప్పుడు నీళ్ళు తాగి ఎలాంటి నీళ్ళు పడితే అలాంటి నీళ్ళు చేస్తారు, కొంచెం మంచి నీళ్ళు ఎవరో బాబు అంటారు కదా. అలాగా నీళ్ళ దగ్గరే అలాగే వచ్చేసినప్పుడు మందు దగ్గర ఇంట్లో వండేసి పంపేస్తున్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు నాణ్యమైన మందు ఇస్తానని అని అసలు ఆయన ఎవడు అలాంటి స్టేట్ అవి కూడా ఇస్తున్నాడు. ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చాడు. ఇప్పుడు నీకు ఇంట్లో సాంబార్ రసం కాసినట్టు కాసేసి పోసేస్తున్నాడు. ఇదివరకు సారా కాసిపోరు అలాగా. అది ఓ చోట బాగుంటుంది, వీడి దగ్గర సారా బాగుంటుందిరా, ఆడి దగ్గర తినడానికి పోరు. ఊళ్ళలోనే కాపు సారా ఉంటుంది కదా, 4-5 కాసిపోరు సారా. మా చిన్నప్పుడు చూసివ్వండి నేను. ఆ కాపు సారా ఒరే పల్నవాడు పల్లికొండోడు బాగా కాస్తాడరా, ఆడి దగ్గర తిండి అని చెప్పుకునేవారు. నేను మా చుట్టాలు ఒక ఆయన, మా పెద్దనాన్నగారు ఒక ఆయన సారా ఏదో అవుతాడు, ఇంత శంభుడు, అందులో రుచి ఉంటుందంట. మరి వీళ్ళ దగ్గర ఒక రకం, వాళ్ళ దగ్గర రుచి ఉంటుంది అని చేత ఆడి దగ్గర తెమ్మనివాడు మా ఇంటికాడ పనివాడిని. అది అలాగా వీళ్ళు కూడా ఇంటికాడ వండేసి పెట్టుకొస్తున్నారు. ఇప్పుడు కర్రీ పాయింట్లో కూరలాగానే వీళ్ళు ఇంటికాడ ఉండే సారా గుట్లు అమ్మేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ షాప్లో. అది వాళ్ళు ఏది తాగి పేగులు పుల్లడిపోయి లివర్లన్నీ పోని కొలాప్స్, తప్పదు, వేరే మందు దొరకదు. దానికి బానిసలు అయిపోయారు. ఆ వ్యసనం అది, దాన్ని శుభ్రంగా వాడేస్తున్నాడు అతను. మందులో కూడా ఏదో కదులుతున్నారు. పోనీ ఓ మాదిరి వాళ్ళు ఉంటారు సమీప పట్టణాల్లోనూ. సపోజ్ అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి అందరూ మందు అలవాటు కదా. ఇప్పుడు ఆంధ్ర వెళ్ళినప్పుడు వాడికి మందు కావాలంటే వాళ్ళు 4 ఎండిపోద్ది వాళ్ళకి దొరకకుండా. కాబట్టి నాణ్యమైన మందు మీకు ఇది వరకటి బ్రాండ్లు ఇచ్చేస్తాను బాబు, నా సరసమైన ధరలు కనుక వాళ్ళకి లాటరీ కొట్టినట్టు ఉంది వాళ్ళకి. వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారిని కోరుకుంటారు. ఇప్పుడు మళ్ళీ జగన్ చేస్తే ఇది కూడా దొరకనివ్వడరా బాబు, దీనికి కూడా లాటరీ వేసి ఇస్తాడు మనకి, మన దగ్గర డబ్బులు తెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు బీర్లో ఉన్నాక కూలింగ్ బెటరు, అక్కడేమో క్యాషే పట్టుకెళ్ళాలి. ఇలా రకరకాల కండిషన్లో ఏమి ఇస్తాడో అది తీసుకోవాలి, ఇవే ఉన్నాయంటారు. ఇప్పుడు బ్రాండ్లు అమ్మితే కూడా అనుమానం అవి కల్తీ చేసేసారేమో అని వీళ్ళు ఇంకా నమ్మకం పోయింది వాళ్ళ మీద. ఇక తప్పక ఆ తద్దినం భరిస్తున్నారు వాళ్ళు, పైగా అధిక ధరలు. ఈ విషయంలో మాకు బాబు గారి మీద సార్ మీరు ఎప్పుడు చెప్తారండి బాబు, మాకు మీకోసం చూస్తున్నాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు చూస్తుంటే ఈ 3 భలే బాణం వేసినట్టు వేసాడు. ఇంకా ఉన్నాయి 6 పాయింట్ల మీద. అవి కూడా రైతుల విషయంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్, ఆయన కాన్వాయ్ వెళ్తుంటే చూడు నువ్వు, మనకు జగన్మోహన్ రెడ్డి అంటే డెఫినెట్గా నచ్చింది నాకు. అతనిలో ఉన్న పాజిటివ్గా ఏదన్నా చూసి చెప్దామని చూస్తుంటే ఎక్కడా కనపడతలేదు. ఇది చాలా మంచోడరా అని చెప్దామంటే నాకు బుద్ధి లేదట్రా, అదవా నీకు తాళ్ళగా ఉన్న వెళ్ళి అని తిడతారేమో అని భయం వేస్తున్నాడు మంచోడు అంటానికి. ఎందుకంటే ఆ కాన్వాయ్ చూడు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు తప్ప జనం లేరు. ఆ ఏరియాలో చూసాను నేను. ఓ పక్కన చంద్రబాబు గారు మీటింగ్ చూస్తే వీళ్ళు మేళ్ళు ఎక్కేసి ఇప్పుడు జనం కిటకిటలాడుతూ ఉన్నారు. వీడికేమో అక్కడే లేరు, జనం కూడానే లేరు. మీటింగ్లో కూడా 1,00,000 మంది వస్తారు అనుకుంటే 25,000-30,000 మంది వస్తున్నారు. ఆ మాత్రం వస్తారు, తీసుకొస్తారు కదా. పైగా ఆయన మాట్లాడే మాటలు కూడా, మీకు బటన్ నొక్కాను, ఇన్నిసార్లు నొక్కాను, ఇన్ని కోట్లు ఇచ్చాను అని చెప్తున్నాడు. వాళ్ళు వెంటనే నువ్వు మోసం ఇచ్చేవాడరా అనుకుంటారు. ఇలాగా అనుకుంటారా అనుకోరా, అని ఆస్తి ఏదైనా అమ్మేసి ఇచ్చేస్తే 31 సార్లు 151 సార్లు ఏదో చెప్పుకుంటున్నాడు. నువ్వు ఎన్ని నొక్కినా, నువ్వు ఇడుపులపాయ అమ్మేసో, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ అమ్మేసో, లోటస్ పాండ్ అమ్మేసో, రాష్ట్రానికి
ఇవన్నీ అమ్మేసిస్తే ఓరు బాబాడు సొంత ఆస్తి. ఇప్పుడు టీడీపీ చూడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరన్నా కష్టం, ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చరిత్రలో ఒక పావలా కాసు ఎవరికైనా సొంత సొమ్ము ఇచ్చిన చరిత్ర ఉందా? రుజువు ఉందా? ఎవరిదన్నా ఊరు పసుపు ఊరు కుంకుమ ప్రభుత్వ సొమ్ము దుబ్బేహాన తనది కాదంటే తాడిచెట్టుకి ఎదురెక్కమని రకం వెళ్ళి వీడు అది కూడా ఇవ్వడం. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలో చూడు, కావాలని చూసుకో, ఎప్పటి నుంచో ఇవ్వాలి కదా అది. పిల్లల్ని చదివిస్తారో, మా రక్తదానాలు, బ్లడ్, ఇవన్నీ రకరకాలు. ఏదైనా వరదలు వచ్చినా ఏం వచ్చినా రకరకాలుగా చేసి పెడతారు, ఏ విపత్తులు వచ్చినా. అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఆదుకుంటారు. వాళ్ళ కార్యకర్తలనే కాదు, మామూలు సాధారణ పౌరులను కూడా ఆదుకుంటారు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళలోనే కదా, మన చరిత్రలో 25-30 ఏళ్ళ నుంచి చూసుకో ఎప్పుడైనా సరే టీడీపీ వీళ్ళు ఎప్పుడు ఇవ్వరు. అలాగా ఎలాంటిది వచ్చినా సరే, అన్నమయ్య డ్యామ్లు కొట్టుకుపోతే కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. ఇతను నేను ఏదో బట్టన్ నొక్కాను, అక్క చెల్లెమ్మలకి ఇచ్చాను అని చెప్తాడు. మీరు నేను ఇచ్చానంటేనే, నేను మంచి చేశానంటే ఓటేయండి. అది ఈ పథకాలు అనేటువంటి గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టాడు, కానుకలు ఇచ్చాడు, చంద్రన్న బీమా ఇచ్చాడు, పసుపు కుంకాలు ఇచ్చాడు, రైతు రుణమాఫీ చేశాడు, నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ చేసాడు, రకరకాలు 1-2 అయ్యే కొంచెం పేరు మార్చి అటు ఇటు మార్చి ఇచ్చాడు. పిహెచ్డీ రియంబర్స్మెంట్ ఆయన చేశాడు కదా, ఏం చేసేది ఏముంది. పైగా నువ్వు కాలేజీలు కట్టకుండా వీళ్ళు చేతికి ఇస్తాం వల్ల కాలేజీల్లోంచి రెండు వైపులు దుబ్బాళ్ళకి, అవునా కదా. ఇలాగా రేపు ఇంతకన్నా మెరుగ్గా చేస్తారు వాళ్ళు. నువ్వు ఆయన 200 1000 చేయడు, 1000 2000 చేయడు. నువ్వు ఆ 2000ని 3000 చేస్తానికి ఒక 5 ఏళ్ళు పెట్టింది నీకు. 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, 200 నుంచి 5 రెట్లు పెంచాడు ఒకసారి, మళ్ళా రెట్టింపు చేసాడు దాన్ని. 5 సంవత్సరాల పీరియడ్లో 200 2000 అయింది అంటే 1800 పెంచాడు ఆయన. వాళ్ళ బాబు 200 ఇస్తే ఈయన 1800 పెంచాడు ఏకంగా. నువ్వు అందులోంచి 1000 పెంచడానికి నువ్వు ముక్కి మూలిగి దేకి ఒక 7 లక్షల మంది లేపేసి 56 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, నువ్వు 43 లక్షల మందికి అంతమందికి ఇస్తున్నావు, 44 లక్షల మందికి అంతమందికి ఇస్తున్నావు. ఇలాగా ఈయన వ్యవహారం చేశాడు. ఇదే పెద్ద ఉదరిచ్చారని చెప్తాడు. తల్లి కూడాడుతూ ఊరుకొప్పుకొని ఎవరి కోసం చేస్తావు సంక్షేమం, అలా హక్కు అది. రేపు వీళ్ళు 4000 ఇస్తా అంటున్నారు. నువ్వు రైతుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంతా కలిపి ఒక ఫిగర్ చెప్పు, వీళ్ళే ఇస్తా ఉంటున్నారు. అది రైతులు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, అసలు వాళ్ళు పండించిన పంట కొని అన్ని డబ్బు ఇస్తావు అనే పని ఎప్పుడైనా చేసి వీళ్ళు 5 ఏళ్ళలోనే మాడిసేసారు పట్టుకున్న వాళ్ళని. రైతులు వాళ్ళందరికీ అనుభవం అండి. వీళ్ళు ఒక వాళ్ళని చేస్తే అని చెప్పిన వాళ్ళు నమ్మాలి కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, చంద్రబాబు గారు నమ్మరంటారు. ఎందుకు నమ్మరు? 1,50,000 చేస్తానంట, 50,000 ఒకేసారి చేసి, లేదా రైతులకి అది తీసుకున్న వాళ్ళు తెలియదా? 50,000 ఒకేసారి చేసాడు కదా. అది 1,50,000 3 విడతలు చేసాడు, 2 విడతలు ఈయన ఆపేసాడు వచ్చి. ఇప్పుడు అర్థమైంది అందరికీ. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు విలువ ఓరు బాబు ఆయన నైనరో బాబు అనుకుంటున్నారు. ఈయనన్నీ అబద్ధాలే కదా. నేను అన్ని హామీలు నెరవేర్చాను, సిగ్గు లేదా? ఆ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సిపిఎస్ రద్దు కాడి నుంచి మొదలెడితే, ప్రత్యేక హోదా కాడి నుంచి, అమరావతి విషయంలో కానీ, రాజధాని విషయంలో, అన్ని విషయాల్లోనూ ఆ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరి విషయంలో, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి విషయంలో మోసం చేశాడు. ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ఎంత మోసం చేశాడు. కనీసం వాళ్ళకి మా జీతం మా కొత్త చాలు రాకుండా 1వ తారీఖు జీతం వచ్చి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగొచ్చింది? 2 నెలలకు ఒకసారన్నా జీతం వస్తే బాగుంటారు బాబు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ పెన్షన్లో, వాళ్ళ పెన్షన్లో కూడా వాడే లోన్లు పెట్టి లాగేసాడు, ప్రావిడెంట్ ఫండ్ల మీద కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకి దూరం అయ్యాడు ఆయన. ఇప్పుడు రోజువారీ కూలీలకి, చిన్న వ్యాపారస్తులకి, ఇసుక మీద ఆధారపడి భవన నిర్మాణం అని ఇలా ఒకదానికోటి కనెక్ట్ అయి ఉంటాయి. అన్న క్యాంటీన్లు తీసేసి నువ్వు సంక్షేమం ఏంటి చేస్తున్నావు? అన్న క్యాంటీన్లు తీసేవంటేనే నువ్వు సంక్షేమానికి వ్యతిరేకం, నువ్వు పేదలకు వ్యతిరేకం. పేదలకి పెత్తందారులకి పోటీ అంటే పెట్టి, నిజమే వీళ్ళందరూ పేదలు, నువ్వు పెత్తందారు. అన్న క్యాంటీన్ తీసేవంటే తిని అన్నం పళ్ళుని తన్నేవంటే అంతే కదా. నీ పేరు పెట్టుకో, నీ బాబు పేరు పెట్టుకో, ఎవడు కాదంటాడు? ఆల్రెడీ పేర్లు మార్చారు కానీ ఇలాగా ఈయన చెప్పుకుంటూ వచ్చి అన్నట్లుకన్నా పెద్ద అబద్ధం, అసలు సిగ్గు లేకుండా బరితెగించి ఏమాత్రం మొహమాట లేకుండా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడాడు. ఇంతకన్నా పచ్చి అబద్ధం, సిగ్గులేనితనం, ఏమనుకుంటారో ప్రజలు అనుకునే విరుపు లేకుండా మా చెల్లెళ్ళు ఇద్దరినే వెనకాల ఉండి ఆడిస్తున్నారు. అంతకులకి చెల్లెళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఈ చెల్లెళ్ళు అంతకులకు మద్దతు ఇస్తున్నారా? అసలు చంపేసిన వాళ్ళు ఎవరో? ఒకవేళ ఇంకా మబ్బి పెడదామని చూసినా కానీ సినిమా వచ్చేసింది వివేకం అని. చిన్న చిన్న మొక్కల కింద వచ్చేస్తుంది అది. సినిమా అంతా దొరకకపోయినా ఎలా చంపారు ఆయన స్నానం చేసి వచ్చిన కాడి నుంచి
వాళ్ళు ఎవరన్నా వచ్చేసి వాళ్ళు ఎలా చంపేశారని కుక్కని చంపేస్తాం కానీ అని చూపించేసారు వాళ్ళు. అది ఎవడో పెద్ద గుండెలు తీసిన బొంట్లో ఉన్నాడు బాబుడు. ఈ రామ్ గోపాల్ వర్మకి 100 రెట్లు గొప్పగా తీసాడు సినిమా. ఆ టేకింగ్ ఫస్ట్ కమర్షియల్ సినిమా టాప్ డైరెక్టర్ తీసినట్టు తీసాడు. బ్రహ్మాండమైన టేకింగ్. నేను చిన్న బిట్ చూశాను, ఏం తీసాడరా బాబు అనుకున్నాను. ఆ క్యారెక్టర్లు కూడా అలాంటి వాళ్ళే పట్టుకొచ్చాడు, ఏటో కానీ జిరాక్స్ తీసినట్టుగా. ఇంత పచ్చి నిజం కళ్ళ ముందు సిబిఐ వాళ్ళు పెద్ద అఫిడేవిట్లు ఓపెన్ డాక్యుమెంట్ చేస్తారు. దాని స్టోరీ అంతానే. ఆ దస్తగిరి అన్నవాడు ఎలా చంపేమో కూర్చుని బాసిపెట్లు వేసి కూర్చుని చెప్పేశాడు. నువ్వు కూడా ఈయన కూడా అన్నాడు కదా, 5 సార్లు నరికాడు, గొడ్డలు ఇచ్చుకుని అన్నాడు. నీకు ఎవరు చెప్పారు గొడ్డలు ఇచ్చుకుని నరికారని? అసలు గొడ్డలు అంటే నీకు ఎవడో చెప్పాడు అన్నమాట. అందులో వాడు నీకు అప్పటికప్పుడు అర్జెంట్గా నీకు చెప్పాడంటే నీ వెనకాల ఉన్నావేమో డౌట్ ఉందరు అందరికీ. ఈ నీ మాట చెప్పినట్టు అందరూ సైలెంట్ అయిపోయారు, అందరూ నమ్ముతున్నారు. న్యాయస్థానాల్లో తీర్పు లేట్ అవ్వచ్చు, దర్యాప్తు సంస్థలు జాగు చేయొచ్చు, కానీ ప్రజా తీర్పుకి ప్రజా కోర్టులోకి వచ్చేస్తున్నావు నువ్వు. ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు దీని మీద కూడా ఇచ్చేస్తారు. దీని మీద ఇవ్వటం ఏంటి తెలుసా? నువ్వు రాష్ట్రంలో చేసిన అరాచకాలు అన్నిటికీ రాష్ట్రం అంతా ఇస్తున్నారు. అయినా సరే నీ కులకోటలో నీకు బలం ఉందనుకున్నావు కదా, మీ బాబాయ్ మర్డర్ కేసే నీకు తీర్పు నేను ఇంటికి పంపిస్తుంది. నేను అక్కడ కూడా నీ కులకోటలో కూడా నేను ఓడిస్తాను.